కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి 39 కోట్లు ఎంతో కేటాయించారు టీటీడీ నుంచి. దాని గురించి మీ స్పందన ఏందండి? పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక ప్రమాదంలో అక్కడికి ప్రచార నిమిత్తం వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగింది. దానిలో భాగంగా ఆయన ఆ రోజున అక్కడి నుంచి ఒక పద్ధతి ప్రకారంగా ఆయన దైవభక్తి మెండుగా ఉండేది కాబట్టి ఆంజనేయ స్వామి భక్తుడిగా అక్కడికి వెళ్తూ ఉంటాడు. దాని కృతజ్ఞతా భావంతో అక్కడ ఉన్న ప్రజలు అక్కడ ఇరుములు చెల్లించుకోవడానికి వాటికి ఒక స్థావరం కావాలని అడిగితే దాన్ని ఉప ముఖ్యమంత్రి హోదాలో టీటీడీకి ఒక లెటర్ రాసి పక్క రాష్ట్రం అయినా కూడా 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నా కూడా విడిపోయినా కూడా మనం అంతా ఉమ్మడిగానే తెలుగు ప్రజలంతా ఐక్యం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి కేటాయించడం జరిగింది. అక్కడ మొన్న దాని గురించి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ప్రజలు కూడా చాలా బ్రహ్మరథం పట్టారు. పార్టీలకు అతీతంగా అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికాడు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ రాజకీయ నాయకుడిగా ఒక ప్రోటోకాల్ ఇచ్చి ఆయన్ని స్వాగతం ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అభివృద్ధి చేస్తాడు కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఆయన అభిమానులు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాలతో ఎలక్షన్ వరకే చూసుకుంటాడు తప్ప వ్యక్తిగత స్వలాభం కోసం ఎప్పుడు చూసుకోడు కాబట్టి 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఆ నిధులు కేటాయించడం జరిగింది.